నాటి ప్రభుత్వ అవినీతి అక్రమాలను తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికల్లో అదే విషయాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకొని బరిలోకి దిగిన నేత ఎన్నికల్లో గెలిచాక ఆ ఊసే ఎత్తడం లేదా ఆ పార్టీ ఆయనకు శాసనసభ పక్ష నాయకుడి హోదా కల్పించింది. దీంతో రాష్ట్ర స్థాయి అంశాలను ప్రస్తావిస్తూ క్షేత్రస్థాయి అంశాలను కావాలనే గాలి కొదిలేశారా? మాస్టర్ ప్లాన్ పై ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష కారుజిజ్జును రాజేస్తే గెలిచాక దానిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకీ ఎవరా నేత? ఏ జిల్లా కథ ఇది? వాచ్ దిస్ ప్రైమ్ అండ్ స్పెషల్ స్టోరీ. మనమిప్పుడు ఇంతలా చర్చించుకుంటున్న నేత ఎవరో కాదు, నిర్మల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన యువనేత. తర్వాత కాంగ్రెస్ లో కొంతకాలం పనిచేసి బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్, D1 పట్టాల వివాదం, డిమార్ట్ మాల్ నిర్మాణం, మున్సిపాలిటీలో ఉద్యోగుల భర్తీ అంశాలపై నాటి ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టి ఎన్నికల ప్రచారంలో వాటిని అస్త్రాలుగా మలుచుకున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఇరకాటంలో పెట్టి భారీ మెజార్టీతో గెలుపొందారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2023 ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన ఆందోళనలు నిర్మల్ నియోజకవర్గంలో అగ్గిరాజేశాయి. దీంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. అనంతరం ఆయనకు బీజేపీ అధిష్టానం సైతం బీజేఎల్పీ నేతగా నియమించింది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రెస్ మీట్లలో అధికారిక కాంగ్రెస్ పార్టీలోని మంత్రులతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల అక్రమాలను ఆధారాలతో బయటపెడుతూ ఫైర్ అవుతున్నారు మహేశ్వర్ రెడ్డి. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గానికి ఓ గెస్ట్ ఎమ్మెల్యేలా వచ్చి వెళ్తున్నాడని, గతంలో ఆయన గెలుపునకు కృషి చేసిన ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులంటున్నారు. అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ కావాలని వాటిని గాలికి వదిలేశారా అనే ఆరోపణలు చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. గతంలో నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రాజకీయ రగడకు దారితీసింది. రైతులను తీవ్రంగా నష్టపరిచేలా ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధం కాగా పోలీసులు ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో పోలీసులు దీక్ష భగ్నం చేయడంతో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ విషయం పూర్తిగా అటకెక్కిందని నియోజకవర్గ ప్రజలంటున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో 4వ తరగతి ఉద్యోగుల నియామకం అప్పట్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మెడకు చిక్కుకుంది. అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, మంత్రికి సంబంధించిన బంధువులు మున్సిపాలిటీలోని 44 ఉద్యోగాలను 6 నుంచి 10 లక్షల వరకు తీసుకుని అక్రమ పద్ధతిన కేటాయించారని మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఆధారాలతో సహా నిరూపిస్తారని తెలిపారు. ఆ వెంటనే మున్సిపల్ కమిషనర్ నాటకీయంగా బదిలీపై వెళ్లడం, వెంటనే విచారణ జరపాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించడం, పోస్టుల భర్తీ నిలిపివేయడం జరిగింది. అలాగే నిర్మల్ జిల్లాలో డిమార్ట్ మాల్స్ నిర్మాణంపై మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. డిమార్ట్ను పూర్తిగా ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతున్నారని పూర్తి ఆధారాలను అప్పటి కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సమర్పించి నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే 10,000 మందితో కలిసి నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. కానీ ఇప్పుడు ఆ డిమార్ట్ నిర్మాణం జరిగిపోయింది, ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. కానీ ఇప్పటికీ ఎక్కడ దీనిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. ఇక దిలావల్పూర్, గుండపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా రాజకీయంగా హీటెక్కించింది. యాజమాన్యం ప్రహారీ గోడ నిర్మాణం చేస్తుండగా గ్రామస్తులు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కంపెనీ నిర్మిస్తున్న ప్రహారీ గోడ, ఫెన్సింగ్ను కూల్చివేసి కంపెనీ వాహనాలకు నిప్పిపెట్టడంతో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అప్పట్లో మీరే చేశారంటే మీరే తప్పు చేశారంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ సమస్య అలానే కొనసాగుతోంది.
ఇక నిర్మల్ జిల్లాలో D1 పట్టాలపై జగడం దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. 2014 నుంచి 2019 వరకు ఈ విషయంపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించడమే కాకుండా కోట్లు విలువ చేసే భూములను అప్పటి మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలకు అమ్ముకున్నారని ఆధారాలతో సహా బయటపెట్టడంతో దుమారం రేగింది. జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ఫిర్యాదు చేశారు. దీంతో సీరియస్ గా తీసుకున్న అప్పటి కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ విచారణ చేపట్టగా హఠాత్తుగా ఆయన బదిలీ అయ్యారు. దీంతో ఈ అంశం మరుగున పడింది. అయితే మళ్లీ D1 పట్టా అంశాన్ని మహేశ్వర్ రెడ్డి లేవనెత్తడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అభినవ్ దృష్టి సారించారని తెలుస్తోంది. ఇలా ఒకప్పుడు జిల్లా ప్రధాన సమస్యలపై పోరాటం చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాటిని ఎందుకు పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశాడనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జిల్లా అధ్యక్షుడికి మహేశ్వర్ రెడ్డికి పెరిగిన గ్యాప్తో ప్రజల సమస్యలపై ఎవ్వరూ కూడా నోరు మెదపడం లేదని, ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మహేశ్వర్ రెడ్డి జిల్లాలో నెలకొన్న సమస్యలను ఒకప్పుడు సీరియస్ గా తీసుకున్నంతగా ఇప్పుడు తీసుకోవడం లేదని నియోజకవర్గ ప్రజలంటున్నారు. ఒకప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉన్న బీజేపీ సెకండ్ క్యాడర్ నేతలు సైతం ప్రస్తుతం నిస్తేజంలో ఉన్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర స్థాయి సమస్యలపైన దృష్టి సారిస్తే మంచిదే, కానీ స్థానిక సమస్యలను కూడా పట్టించుకోవాలని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.